హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మన వీడియోలో మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్ ఇప్పుడు వచ్చేవన్నీ కూడా 7000 mAh, 7500 mAh, 7550 mAh అలా హయ్యర్ రేటెడ్ బ్యాటరీస్ అయితే తీసుకొని వస్తున్నారు. కానీ నేను thumbnail లో పెట్టినట్లుగానే మోసం చేస్తున్నాయనే క్వశ్చన్ కి నన్ను అడిగితే చెప్పకుండా దాచి పెడుతూ మోసం చేస్తున్నానని చెప్పొచ్చు. ఏం దాస్తున్నాయని చెప్పే ముందు ఈ వీడియోలో బ్యాటరీ యొక్క టిపికల్ కెపాసిటీ అండ్ రేటెడ్ కెపాసిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలానే ఈ సిలికాన్ కార్బన్ మెటీరియల్ బ్యాటరీస్ ఇంత హయ్యర్ డెన్సిటీ బ్యాటరీస్ ని ఎలా యూస్ చేయగలుగుతున్నారు అండ్ లిథియం అయాన్ బ్యాటరీతో కంపేర్ చేసి సిలికాన్ అయాన్ బ్యాటరీతో మనకి లాంజిటివిటీ అంటే లాంగ్ టర్మ్ లో మనం యూస్ చేసుకుంటున్నప్పుడు లైఫ్ తగ్గుతుందా, అలానే ఫోన్లు పేలుతాయా ఇంత ఎంఏహెచ్ బ్యాటరీ తీసుకొస్తే, థర్మల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. థియరిటికల్ గా ఉండిద్ది. వీడియోని అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడడానికి ట్రై చేయండి, మెల్లగానే చెప్తాక ట్రై చేస్తాం. ఫస్ట్ మనం టిపికల్ కెపాసిటీ అండ్ రేటెడ్ కెపాసిటీ వీటి గురించి మాట్లాడితే, ఏవైతే బ్రాండ్స్ ఇప్పుడు అడ్వర్టైజ్ చేస్తున్నాయో అమెజాన్ లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్ లో కానివ్వండి, 7000, 7550 mAh ఇట్లా ఏవైతే వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారో ఇవన్నీ కూడా టిపికల్ బ్యాటరీ కెపాసిటీస్, రేటెడ్ కాదు. టిపికల్ అంటే ఏంటంటే ఆన్ అండ్ యావరేజ్ వీళ్ళు సర్టైన్ ల్యాబొరేటరీ కండిషన్స్ లో టెస్ట్ చేస్తారు. ఆ టెస్టింగ్స్ లో వీళ్ళకి వచ్చిన యావరేజ్ కెపాసిటీని అలా మెన్షన్ చేసేస్తారు. అలా కాకుండా రేటెడ్ కెపాసిటీ అని ఉంటుంది. ఇదేంటంటే బ్రాండ్ మినిమం గ్యారంటీ అనమాట. ఈ ఫోన్ లో బ్యాటరీ మినిమం ఇంత ఎంఏహెచ్ ఉంటుంది అని చెప్పి ఎగ్జాంపుల్ గా కొన్ని వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. రియల్మీ GT7 మనందరికీ తెలిసిందే 7000 mAh బ్యాటరీ, కానీ బ్రాండ్ రేట్ చేసింది 6850 mAh. అలానే పోకో F7 వీళ్ళు 7550 mAh బిగ్గెస్ట్ బ్యాటరీ ఇన్ ఇండియా, రేటెడ్ కెపాసిటీ 7410 mAh. ఐకు నియో 10 7000 mAh, రేటెడ్ కెపాసిటీ 6800. ఒప్పో A13 7000 mAh అండ్ 6820 రేటెడ్ కెపాసిటీ. సో యాక్చువల్ అంటే రేట్ చేసిన బ్యాటరీ కెపాసిటీకి అండ్ వీళ్ళు అడ్వర్టైజ్ చేసే బ్యాటరీ కెపాసిటీకి డిఫరెన్స్ ఉంటుంది. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. రీసెంట్ టైమ్స్ లో బాగా అడాప్ట్ చేసుకుంటున్న ఈ సిలికాన్ కార్బన్ మెటీరియల్ బ్యాటరీస్ గురించి మాట్లాడుకుందాం. అట్ ఫస్ట్ ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మనం చూసేవాళ్ళం. ఈవీ వెహికల్స్ లో రేంజ్ ఎక్కువ రావడానికి తక్కువ స్పేస్ లో హై డెన్సిటీ ఉన్న బ్యాటరీస్ ని కనుక అమర్చగలిగితే రేంజ్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ సిలికాన్ కార్బన్ మెటీరియల్ బ్యాటరీ టెక్నాలజీ తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇండియాలో అయితే ప్రతి బ్రాండ్ దీన్ని ఇంకా అడాప్ట్ చేసుకోలేదు. కొన్ని బ్రాండ్స్ వరకు మాత్రమే అడాప్ట్ చేసుకుంటున్నా. హై ఎండ్ వెహికల్స్ లో సిలికాన్ కార్బన్ మెటీరియల్ బ్యాటరీ యూస్ చేస్తే మాత్రం కొంచెం ప్రైస్ పెరుగుతుంది. సో హై ఎండ్ వెహికల్స్ లో మీరు చూడడానికి ఉంటుంది. దీనికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్లు తక్కువ స్పేస్ లో ఎక్కువ డెన్సిటీ అంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీని మనం అమర్చగలం. రెండోది ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీస్. ఇప్పుడు 15 minutes 20 minutes ఛార్జ్ పెడితే 80% ఛార్జ్ అయిపోవడం, 50% ఛార్జ్ అయిపోతాం మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం. అక్కడ ఈ బ్యాటరీస్ నే యూస్ చేస్తారు. నార్మల్ గా ఈ హైయర్ డెన్సిటీ అనే వర్డ్ నేను ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే, మనం క్యాల్కులేట్ చేయాలనుకుంటే వాట్ అవర్ పర్ కేజీని మనం క్యాల్కులేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ గా ఒక స్టాండర్డ్ స్పేస్ తీసుకోండి, నా అరచేయి అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అక్కడ మనం సిలికాన్ కార్బన్ ని కనుక తీసుకుంటే 600 Wh/kg డెన్సిటీని హోల్డ్ చేయగలదు. ఇది సిలికాన్ కార్బన్. అదే మనం లిథియం అయాన్ పిక్ చేసుకున్నాం అనుకోండి, అది 380 387 Wh/kg మాత్రమే హోల్డ్ చేయగలిగింది. సో ఇక్కడ మనం క్లియర్ గా చూస్తే అరౌండ్ 30-40% ఎక్కువ డెన్సిటీని ఈ సిలికాన్ కార్బన్ అనేది హోల్డ్ చేయగలుగుతుంది. అదే మనం ఎంఏహెచ్ లో చూసుకున్నాం అనుకోండి, ఒక 5000 mAh బ్యాటరీ లిథియం అయాన్ ఉంటే సేమ్ స్పేస్ లో సిలికాన్ కార్బన్ మెటీరియల్ తో మనకు అరౌండ్ 6500 mAh బ్యాటరీ వరకు హోల్డ్ చేయగలుగుతుంది. సో బిగ్గర్ బ్యాటరీ ఎట్ థిన్నర్ స్పేస్. నార్మల్ గా బ్యాటరీకి మనకి రెండు డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి, ఒకటి యానోడ్ అండ్ క్యాథోడ్. ఈ యానోడే మెయిన్ గా డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటుంది టైప్ ఆఫ్ బ్యాటరీని మనకి డిసైడ్ చేయడానికి. లిథియం అయాన్ ఏంటంటే ఎప్పటి నుంచో మనం చూసే ఈ గ్రాఫైట్ మెటీరియల్ ని యూస్ చేస్తారు. గ్రాఫైట్ మెటీరియల్ మీకు తెలిసిందే, లాంజిటివిటీ ఎక్కువ ఉంటుంది. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన ఈ సిలికాన్ కార్బన్ మెటీరియల్ చూసుకుంటే యానోడ్ మెటీరియల్ కింద ఈ సిలికాన్ కార్బన్ కాంపోజిట్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, యానోడ్ మెటీరియల్ కింద సిలికాన్ కార్బన్ కాంపోజిట్ మెటీరియల్స్ యాక్ట్ అవుతూ ఉంటాయి. గ్రాఫైట్ తీసుకునే ప్లేస్ కంటే కూడా సిలికాన్ కార్బన్ కాంపోజిట్స్ అనేవి తక్కువ ప్లేస్ తీసుకుంటాయి అండ్ ఉండే రేషియో పెరుగుతుంది. 1:6 ఆస్పెక్ట్ రేషియోకి వెళ్ళిపోయింది. గ్రాఫైట్ మెటీరియల్ రేషియో 1 ఉంటే ఈ సిలికాన్ కార్బన్ కాంపోజిట్స్ రేషియో 6 ఉంటుంది. 1:6కి వెళ్ళిపోయింది. సో ఆ హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఈ యానోడ్ మెటీరియల్ దగ్గర మనకి డిసైడ్ అయిపోతుంది. మనందరం ఈ రీసెంట్ టైమ్స్ లో బాగా చెప్పుకునే అడ్వాంటేజ్ ఏంటంటే 120 వాట్ చార్జర్ అలా యూస్ చేసే 99.99% దగ్గర ఈ సిలికాన్ కార్బన్ మెటీరియల్ బ్యాటరీస్ యూస్ చేస్తూ ఉంటారు. కానీ అదే ఫాస్ట్ ఛార్జింగ్ లాంజిటివిటీ దగ్గర అండ్ పర్ఫార్మెన్స్ దగ్గర దెబ్బతీస్తూ ఉంటుంది. నార్మల్ మన లిథియం అయాన్ బ్యాటరీస్ మీరు అబ్జర్వ్ చేస్తే 80% ఛార్జ్ అయిన తర్వాత స్లో డౌన్ అయిపోతాయి ఛార్జింగ్. అంత త్వరగా ర్యాపిడ్ గా 100% ఒకేసారి అయిపోతుంది. 1 సెకండ్ వీడియో మధ్యలో వచ్చింది, సారీ. పక్కన ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాను చూడండి. అరౌండ్ ఒక 45% మెంబర్స్ మన ఛానల్, అరౌండ్ ఒక 45% ఆఫ్ ద మెంబర్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నారు కాంటెంట్ ని. మీరు కూడా ఆ 45% లో ఉంటే కొంచెం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్తగా వచ్చిన వాళ్ళు, కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయిపోతే మన టార్గెట్ 2 lakhs సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవ్వాలనేది ఈజీగా మనం రీచ్ అవుతాం. నేను ఇలాంటి మంచి కాంటెంట్ ముందు తీసుకొస్తూనే ఉంటా. మీరు చేసి సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వచ్చు. 80% వరకు ఫాస్ట్ అయ్యి ఆ తర్వాత స్లో డౌన్ అవుతుంది. కానీ సిలికాన్ కార్బన్ లో అలా ఉండదు. 0 to 100% వీడు చెప్పేస్తాడు 27 minutes లో మన 0 to 100% ఛార్జ్ అయిపోతుంది. అక్కడ అయ్యేటప్పుడు చాలా ప్రెషర్ పడుతుంది. ఇది యాక్చువల్ ఒక కాంప్లెక్స్ ప్రాసెస్. ఈ కాంప్లెక్స్ ప్రాసెస్ లో ఈ సిలికాన్ కార్బన్ కాంపోజిట్స్ అనేవి వాటి యొక్క లాంజిటివిటీని కోల్పోతూ ఉంటాయి. ఇది ఏదైనా కానీ బ్యాటరీ మనం సైకిల్స్ అవే కొంది రీప్లేస్ చేస్తూనే ఉంటాం. కాకపోతే గ్రాఫైట్ తో కంపేర్ చేస్తే సిలికాన్ కార్బన్ కాంపోజిట్స్ యొక్క లైఫ్ అనేది అండ్ వాటి లాంజిటివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఫాస్ట్ ఛార్జ్ యూస్ చేస్తాం కాబట్టి. ఇది ఒకటే మెయిన్ డిసడ్వాంటేజ్ ఈ సిలికాన్ కార్బన్ మెటీరియల్ బ్యాటరీస్ కి. అండ్ బ్యాటరీలు ఫెయిల్తాయా, ఎక్స్ప్లోడ్ అవుతాయా అని చెప్పనే క్వశ్చన్ కూడా చాలా మందికి ఉంటుంది. రెండు బ్యాటరీస్ యూస్ చేస్తారు, 3000 + 3000. 2 డిఫరెంట్ సెల్స్ ఉండడం వల్ల థర్మల్ మేనేజ్మెంట్ అనేది కొంచెం బెటర్ ఉండిద్ది. అండ్
థియరిటికల్ గా చూసుకున్నా ఈ లిథియం అయన్ బ్యాటరీస్ తో కంపేర్ చేస్తే, లోపల ఉండే గ్రాఫైట్ యానోడ్ తో కంపేర్ చేస్తే సిలికాన్ కార్బన్ మెటీరియల్ లో థర్మల్ స్టెబిలిటీ అని కొంచెం బెటర్ ఉండిద్ది. సో పేలే అవకాశాలు గ్రాఫైట్ తో కంపేర్ చేస్తే సిలికాన్ లో తక్కువే. సో వెరీ రేర్ కేసెస్. దరిద్రం బాగోపోతే పేలడమే తప్ప థియరిటికల్ గా అయితే నేను పేలే అవకాశాలు అయితే చూడలేదు యాజ్ పర్ మై రీసెర్చ్. అలాని 100% పేలదాని కూడా కాదు. ఓవరాల్ గా వన్ వర్డ్ లో గ్రాఫైట్ బెస్టా సిలికాన్ కార్బన్ మెటీరియల్ బెస్ట్ అని చెప్పంటే, ఆబ్వియస్ గా ఒక ఫోన్ ని మనం ఎప్పుడైనా లైఫ్ టైం యూస్ చేసుకోలేము. పర్మనెంట్ గా ఏ ఫోన్ అనేది మనకు ఉండదు. ఫ్రీక్వెంట్ గా ఫోన్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. సో అట్లాంటి సిచువేషన్స్ లో బిగ్గర్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటేనే బెటర్. నేను అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ ని. టెక్నాలజీతో పాటు మనం కూడా ముందుకెళ్ళడం బెటర్. గ్రాఫైట్ తో మిగిలిపోకుండా ఇప్పుడు సిలికాన్ ముందుకెళ్తుంది కాబట్టి టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడం బెటర్ అనేది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మరి ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియోలో చెప్పిన కాంటెంట్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. ఇంకా ఖచ్చితంగా వర్తుందని అనుకుంటున్నా. ఒకవేళ వీడియో మీకు గ్రాఫైట్ తో మిగిలిపోకుండా ఇప్పుడు సిలికాన్ ముందుకెళ్తుంది కాబట్టి ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మోస్ట్లీ షేర్లు ఎవరు చేయరు, బట్ లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.